వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సినిమా స్టార్టింగ్లో కనిపించినప్పుడైతే మాత్రం నిజంగా ప్రతి ఒక్కళ్ళు కూడా కట్టతడి పెట్టుకుని ఆయన చూస్తున్నప్పుడు ఆ ఆనందం కానీ ఆ గూస్ బంప్స్ వచ్చే సీన్లు కానీ చూస్తే నిజంగా అసలు ఎప్పటికీ కూడా ఎన్ని తరాలైనా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మర్చిపోవడం అనేది జరగదు. ఆయన నిజంగా ఇప్పుడు కానీ ఉంటే కనుక పిఎం పొజిషన్లో ఉండేటోళ్ళు అంత అసలు ఆయన చేసే సేవా కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఒక 10-15 నిమిషాలు సినిమాలో చూస్తున్న ప్రతి సీను కూడా నిజంగా కూడా ఆయన మనిషి రూపంలో ఉన్న దేవుడు అన్నట్టుగా చూపించాడు డైరెక్టర్ గారు. సో తర్వాత జరిగిన పరిణామాలు, తర్వాత పిల్లిని అడవిలో వదిలేస్తే పిల్లి అవుతుంది కానీ సింహాన్ని బోన్లో పెట్టినా సింహం అవుతుందని చెప్పి కొన్ని డైలాగ్స్ అయితే మాత్రం నిజంగా కూడా సీన్లు ప్రతి డైలాగు కూడా అసలు మామూలుగా లేవు. సో ఇది పాలిటిక్స్ సినిమా కన్నా నిజ జీవితంలో జరిగిన యథార్థ ఘటన చూపించాడు సినిమాలో, అంతేకాని కల్పిత పాత్రలు ఏం చూపించలేదు. సో ఆయన అవినీతి చేశారని చెప్పి జైలుకి వెళ్ళి ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నారు, అది లోపల జైలుకి వెళ్ళడానికి బయట నుంచి ఎలాంటి పరిణామాలు జరిగినాయి, ఎలాంటి రాజకీయ కుట్రలు జరిగినాయి అనేది కళ్ళకట్టినట్టు చూపించారు.